జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు అత్యంత భక్తి పారవస్యంతో నమస్కరిస్తూ ఈరోజు మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. అసలు అర్జునుడు ధర్మరాజుని ఏ సందర్భంలో చంపదలిచాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోపోతున్నాం. ద్రోణాచార్యుని మరణానంతరం అశ్వత్థామ సలహా మేరకి దుర్యోధనుడు కర్ణుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తాడు. కర్ణుడు కూడా తాను పాండవుల్ని చంపి దుర్యోధనుడికి పట్టాభిషేకం చేస్తానని మాట ఇస్తాడు. దాంతో మకర వ్యూహం, అర్ధచంద్ర వ్యూహం, దుర్జయ వ్యూహం, ఇలా రకరకాలైన వ్యూహాలతో కర్ణుడు వీరోచితంగా పోరాడాడు. కౌరవసేన వెనుదిరిగిపోతుంటే చూసి సుయోధనుడు మురిసిపోయి, కర్ణ, నీవు సరిగా యుద్ధం చేస్తే పాండవులు నీకు ఒక లెక్క, నీ శస్త్ర విద్యా ప్రావీణ్యాన్ని, నీ పరాక్రమాన్ని చూపించు అని పురిగొల్పాడు. అలా అనగానే కర్ణుడు తన రథసారథితో, కనుగొనుమిప్పుడేను మురగస్వరూపార్థుని భీమసేను నింతునిమెదన్, అస్త్ర సంపదయు డోర్విభవంబును శౌర్యసారముంజనులకు నెల్ల తెల్లముగ నాదగు పూనిక పారమైదన్, మేదిని కురునాథుడొక్కడే యతిస్థిర సౌఖ్యత నేలునట్లుగన్. హో శల్య, విన్నావుగా సుయోధనుడి మాటలు. మన రథాన్ని అర్జునుడి వైపు పోనివ్వు, లోకానికి నేనేమిటో తెలియజేస్తాను అని కర్ణుడు మదాతిశయంతో, నా పరాక్రమంతో ఇప్పుడు కృష్ణుడిని, అర్జునుడిని, భీముడిని ఖండించి వేస్తాను, సుయోధనుడిని చక్రవర్తి చేస్తాను అని తన విజయమనే విల్లును తీసుకుని ఆ విల్లుతో అంటున్నాడు. ఓ విజయమా, నీకు అర్జునుడి గాంధీవం సాటి రాదు పో అని కాసేపు పొగిడి మహిమోపేతమైన భార్గవాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. నిజానికి కర్ణుడికి విజయం అనే విల్లును పరశురాముడిస్తాడు. అలానే అర్జునుడికి గాంధీవాన్ని బ్రహ్మ అగ్నిదేవుడికివ్వగా దాన్ని అగ్నిదేవుడు అర్జునుడికిస్తాడు. సరే, భార్గవాస్త్రం పాండవసేనను పిండి చేసి కుంతీపుత్రులను దుఃఖితులను చేసింది. ఆ అస్త్రం పాండవసేనను నాశనం చేస్తోంది. రథములు విరుగుతున్నాయి, గుర్రాలు, ఏనుగులు గుట్టలుగా చచ్చిపడుతున్నాయి. ఆ అస్త్ర ప్రభావానికి తాళలేని పాండవ సేనలు పరుగులు పెట్టసాగాయి. అంతకుముందు కర్ణుడు ధర్మరాజుని తన బాణాలతో మిక్కిలి బాధించాడు కూడా. శ్రీకృష్ణుడు, అర్జున, మనం ధర్మరాజు క్షేమాన్ని కనుక్కొని వచ్చి కర్ణుడితో యుద్ధం చేద్దాం అన్నాడు. అర్జునుడు నలుదిశలా ధర్మరాజు కొరకు చూసి కనిపించక భీముడిని అడగ్గా, భీముడు, అర్జున, నేను కౌరవులతో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ధర్మరాజు శరీరం నిండా బాణాలు వేశాడు. శ్రీకృష్ణుడు సైగతో నేను నా సైన్యంతో కర్ణుడిపై దుమికాను. వెంటనే అర్జునుడు, కృష్ణ, మన రథాన్ని త్వరగా ధర్మరాజు శిబిరానికి పోనివ్వు, నాకు అన్నయ్యని చూడాలని ఆతృతగా ఉంది అన్నాడు. అప్పటికే కర్ణుడు సంధించిన బాణాలకి ధర్మరాజు గాయపడి తన శిబిరానికి చేరి తన శరీరానికి తగిలిన బాణాలని తీయించుకుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడుతున్నాడు. అర్జునుడి మాటని అనుసరించి కృష్ణుడు రథాన్ని ధర్మరాజు శిబిరానికి పోనిచ్చాడు. అర్జునుడు లోపలికి ప్రవేశించగానే ఒంటరిగా శయ్య మీద పౌళించిన ధర్మరాజు కనిపించగానే మనసు కుదుటపడింది. అర్జునుడు ధర్మరాజు పాదాలకి నమస్కరించాడు. అర్జునుడు కర్ణుని సంహరించి తన ఆశీర్వాదం కొరకు వచ్చాడనుకొని ధర్మరాజు సంతోషంగా, కృష్ణార్జునులారా, దేవతలకు కూడా జయింపశక్యం కాని మహాబలవంతుడైన కర్ణుడిని సంహరించి విజయులై వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అర్జున, కర్ణుడు నాకు చేసిన ఘోర అవమానానికి నీ వంటి తమ్ముడు ఉన్నందువలన నా అవమాన భారం తీరింది. కర్ణుడిని ఎలా సంహరించావు? నువ్వు ఏమాత్రం గాయపడకుండా కర్ణుడిని చంపి
నీ పరాక్రమం లోకానికి నిరూపించావు అని ఆ విధంగా కర్ణుడిని సంహరించి వచ్చాడని తలచి అర్జునుణ్ణి అమితంగా ప్రశంసిస్తున్నాడు ధర్మరాజు. కానీ అర్జునుడు అసలు జరిగిందంతా వివరిస్తాడు ధర్మరాజుకి. అన్నయ్య, నేను సంశక్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన సేనలతో నన్ను చుట్టుముట్టి నాకు దిక్కు తోచకుండా చేశాడు. ఆ తర్వాత నేను అతన్ని తరిమి కొట్టాను. నీకోసం వెతికాను. నీవు కనపడకపోయేసరికి భీమసేనుడు నీ గురించి చెప్పాడు. నీ యోగక్షేమాలు కనుక్కోవడానికి ఇప్పుడు వచ్చాను. నా మనస్సు శాంతించింది. ఇక నేను యుద్ధభూమికి వెళ్ళి నీ మనస్సు ఆనందించేలా కర్ణుడిని వధించి తిరిగి వస్తాను అన్నాడు. అంతే, కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకుని ధర్మరాజు కోపంతో ఊగిపోయాడు. అర్జున, నేను రణభూమి నుండి తిరిగి వచ్చి మీ అందరికీ చులకన్నయ్యాను. విను కర్ణునకే నోడితినన నేటికిన్ నీవు నోడితి అనిలజ మాద్రీ తనయులు మున్నే యోడిరి మనతో గూడంగ కంసమర్ధనుడు ఓడెన్. నేనే కాదు, భీముడు నకుల సహదేవులు కూడా కర్ణుడి చేత ఓడిపోయారు. ఆఖరికి నీవు కృష్ణుడు కూడా కర్ణుడి చేతిలో ఓడిపోయారు. ఇక మనకి యుద్ధంతో పని లేదు. మనమంతా తిరిగి అడవులకు పోయి తాపస వృత్తి స్వీకరిద్దాం, లేకపోతే దుర్యోధనుడికి బానిసలుగా బతుకుదాం అని ఆక్రోశంతో అన్నాడు. ఇంకా, అర్జున, ముందుగా నీకు కర్ణుడిని చంపడం చేతకాదని చెప్పి ఉంటే ఈ యుద్ధానికి ఎందుకు అంగీకరిస్తాను? నీ పరాక్రమాన్ని నమ్మి భంగపడ్డాను, కోరి కష్టాలు తెచ్చుకున్నాను అని అనేక నిష్ఠూరోక్తులు పలికినా అర్జునుడు ఏమీ పలుకలేదు. ధర్మరాజు ఇంకను శాంతించక, అర్జున, ఇక లాభం లేదు. కర్ణుడిని జయించడం మన శక్యం కాదని తెలిసింది. శ్రీకృష్ణుడి వంటి చుట్టం ఉండగా నీవు యుద్ధభూమి నుండి ఎందుకు వచ్చావు? ఒక్క పని చేయి, నీ గాంధీవం కృష్ణుడికిచ్చి నీవు రథం తోలు. కృష్ణుడు ఒక్క క్షణంలో కర్ణుడిని వధించి సుయోధనుడి రాజ్యం అపహరించగలడు. అసలు నువ్వు మన తల్లి కుంతి గర్భంలో మగపిండంగా ఏర్పడకుండా ఉండాల్సిందే, లేదా గర్భస్రావం అయినా అయి ఉంటే ఇంతటి దుర్గతి పట్టి ఉండేది కాదు కదా అని ఆగ్రహోదగ్రుడై రంకెలు వేశాడు అర్జునుడి మీద. ఆ మాటలకి అర్జునుడికి ఆగ్రహం కట్టలు దించుకొని కళ్ళలో నిప్పులు గక్కాడు. అన్ని మాటలు మౌనంగా భరించిన అర్జునుడు వెంటనే పక్కనున్న కత్తిని తీసి ధర్మరాజును నరకబోయాడు. దాంతో కృష్ణుడు అర్జునుని వారించి, అర్జున, ఇప్పుడు నువ్వు కత్తి పట్టవలసిన అవసరమేముంది? ఇక్కడ మనకు శత్రువులైన కౌరవులు ఎవరైనా ఉన్నారా? మనం ఇక్కడకు ధర్మజుడు క్షేమంగా ఉన్నాడా లేడా అని చూడ్డానికి వచ్చాము, అంతే. ఇప్పుడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నాము. ఇది సంతోషించవలసిన సమయం కానీ కోపం తెచ్చుకొనవలసిన సమయం కాదు అని అన్నాడు. అర్జునుడు, కృష్ణ, నా గాంధీవాన్ని ఎవరికైనా ఇమ్మని అంటే వారి తల నరుకుతానని నేను ప్రతిజ్ఞ పూని ఉన్నాను. అలాంటి మాటలు అన్న వాడిని సత్యధర్మ పరాయణుడైనా నరకడం ధర్మమే గాని అధర్మం కాదు. కాబట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకొని అసత్యదోషం అంటకుండా నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. కృష్ణ, నువ్వు లోకజ్ఞానం తెలిసిన వాడివి, నేను ఏం చేయాలో చెప్పు అన్నాడు. కృష్ణుడు, అర్జున, చాలు, వ్యర్థ ప్రేలాపనలు ఆపు. ధర్మాధర్మ విశేషం తెలిసిన వారు నీలాగా మాట్లాడరు. ఎవరైనా వింటే నీకు పెద్దల ఎడ గౌరవం లేదని అనుకుంటారు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకొని మాట్లాడు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా, సత్యంబును అహింసయున్ అను అత్యుత్తమ ధర్మయుగళమందు అహింసన్ సత్యముగాచుట ధర్మము అసత్యమున అహింసగావజను నృబుధుల్. సత్యము అహింస అనేవి రెండు ఉత్తమ ధర్మాలు. అహింసతో సత్యాన్ని కాపాడడం ధర్మం. ఇంకా అసత్యంతో అహింసను కూడా కాపాడవచ్చని జ్ఞానధనులు అంటుంటారు. ఆ సత్యమే అహింసాచరణకి తోడ్పడాలి కానీ హింసను ప్రేరేపించకూడదు. నీ అన్నయ్య నీ హితము కోరేవాడు, ధర్మము తెలిసినవాడు. అతన్ని చంపబోనడం ధర్మం అనిపించుకుంటుందా? తెలిసి తెలియని వయసులో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఈ వయసులో ధర్మాధర్మ విచక్షణ మరవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. పెద్దలు ఇందుకు అంగీకరించరు. ధన మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు అసత్యం పలుకుట దోషం కాదు. కాబట్టి ధర్మరాజు నిన్ను దూషించినవి సత్యములు కావు. అయినా నువ్వు అతన్ని వధింపదలచిన సంకల్పము అధర్మమైనది. నీ ప్రతిజ్ఞ కూడా అసత్యమైనది. నీకు పట్టిన దోష పరిహారం
సవివరంగా చెప్తాను విను. అలా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేస్తాడు. మరి ఆ భగవానుడి ధర్మబోధ, ఆ దోష నివారణ ఏమిటో మనం వచ్చే వారం అంశంలో తెలుసుకుని తరిద్దామా? కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అందుకే శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి, ఆయన మహానుభావుడు, దివ్యచరితుడు. అందుకు ఆయన తత్వాన్ని, ఆయన మహత్యాన్ని మనం లేసి మాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణాలు మన మీద కూడా తప్పగా ప్రసరిస్తాడని ఆశిస్తూ, ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ, మనసు పులకరింపజేసుకుంటూ మరొక కొత్త అంశంలో వచ్చి వారం కలుద్దామా? అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.